కాసేపట్లో తొలిసారిగా అమరావతిలో గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. అమరావతిలో తొలి మువ్వెన్నెల పండుగకు సర్వం సిద్ధం చేశారు. కాసేపట్లో రాయపూడి దగ్గర జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు గవర్నర్ అబ్దుల్ నాజీర్. పరేడ్ ప్రాంగణంలో వివిధ దళాలు కవాతు చేయనున్నాయి. ప్రదర్శనకు పలు శాఖలకు చెందిన 22 శకటాలు సిద్ధం చేశారు. గణతంత్ర వేడుకల కోసం అమరావతి రైతులకు ప్రత్యేక ఆహ్వానం పంపించారు. వారికి ప్రాంగణంలోనూ ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. మనము 10 టీవీ స్క్రీన్ పైన లైవ్ లో చూడొచ్చు. అబ్దుల్ నజీర్ గారు ఈ జనని భారతి ఆశీస్సులు అందుకుంటూనే ఉంటాం ఎలవేళలా అమ్మ కదా. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ. జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. Kindly be seated. Thank you. 27th Republic Day, a day to celebrate, a day to pledge silently. There, ladies and gentlemen, you can see the parade commander now marching and all set to report to the Honorable Governor that the parade is ready for his review and inspection. The Honorable Governor would be proceeding for the inspection of the parade contingents, and he would be escorted by Group Captain S.K. Mishra and Parade Commander. And ladies and gentlemen, from right side you can see the inspection vehicle and also the media van. Permission taken, permission granted. And our Honorable Governor is being escorted by Group Captain S.K. Mishra, the Parade Commander. Review Jeep Driver Shri Mohammad Nazuddin, Head C833 of Police Transport Organization, Telangana, is highly experienced ceremonial vehicle driver. We can see the vehicle is all set
to glide, and we have the contingents waiting for the historic moment. And we can also see the media all set to capture the historic moment. 29,000 crore overall investment, commitment and expression of interest secured during 3-day World Economic Forum Davos visit covering AI, steel, data centers and GCCs. 12,500 crore steel manufacturing unit by Rashmi. ముఖ్య అతిథిగా పాల్గొంటున్న గౌరవనీయులైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు త్రిపుర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఈనాటి విశిష్ట అతిథి గౌరవనీయులు మల్లు భట్టి విక్రమార్క గారిలాగా ఆర్థిక శాఖను శక్తి వనరుల శాఖను నిర్వహించారు. మరి ముఖ్య అతిథికి విశిష్ట అతిథికి ఉన్న ఈ పోలికను మరో ఆనంద సందర్భంలో గుర్తు చేసుకుంటూ అహింస పరమో ధర్మం అంటూ జిష్ణుదేవ్ వర్మ గారు ఎ ట్రిబ్యూట్ టు మహాత్మా అనే అద్భుత రచన మనకు అందించారు. 1924లో యంగ్ ఇండియా పత్రికను గుర్తు చేశారు. యంగ్ ఇండియా పత్రిక పేరు నుంచే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, యంగ్ ఇండియా యూనివర్సిటీ లాంటి పదజాలానికి స్ఫూర్తిని పొందిన సంగతి అనేక వేదికలపై విని ఉన్నాం. ఇతర జీవుల పట్ల ప్రేమ, నిజమైన పట్టింపు, సహానుభూతి భౌతికమే కాదు, భావరూపం, మాట రూపం కాదు, ఆలోచన రూపం, ఆచరణ రూపమే గాంధీజీ మనకు అందించిన బ్రహ్మాస్త్రం. మనకే కాదు యావత్ ప్రపంచానికి అందించిన బ్రహ్మాస్త్రం సత్యం, అహింస. వైష్ణవ జనతో తేవీ కహియేదే పీరు పరాయి జానోరే. నిజంగా ఇతరుల ఆవేదన అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే సహృదయులు అన్న ఆ మాటను గుర్తు చేసుకుంటూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇటీవలే గ్లోబల్ సమ్మిట్తో యావత్ ప్రపంచపు దృష్టిని ఆకర్షించింది. మరి దావోస్లో సాధించిన విజయాలు చెబుతున్నారు ఆంగ్ల వ్యాఖ్యాత్రి రేఖారావు గారు, ఉర్దూ వ్యాఖ్యాత ఖాద్రి గారు. The Telangana Rising Delegation, led by our Honorable Chief Minister, concluded its 3-day visit to the World Economic Forum annual meeting in Davos with investments, commitments and expressions of investment worth 29,000 crore rupees spanning steel, data centers, AI, clean energy, manufacturing and global capacity centers. Major announcements include the Netherlands-based UPC Volt proposing to invest 5,000 crore in setting up 100 megawatt AI-ready data centers at Bharat Future City. 4,000 jobs are expected to be created from construction to operations. And Skinder Electric India rupees 623 crores expansion plan in the state. A key highlight is the launch of ICIM, a new autonomous AI innovation entity positioned as global proving grounds for large-scale AI deployment. Telangana side MOU for ICIM with global partners such as UK-based education major Pearson, Dubai Multi-Commodity Center, AI Collab of the MedStar Georgetown Collaboration Center and Journey. Among marquee commitments, French beauty and personal care giant L'Oreal announced £350 million, around 3,500 crores in Indian currency, investment expected to generate around 2,000 jobs. The single largest MOU was signed with Calcutta-based Rashmi Group, which committed 12,500 crores to set up a steel manufacturing unit, creating an estimated 12,000 direct and indirect jobs. Clean energy. There, ladies and gentlemen, we can see the inspection vehicle has got closer to the contingents. The contingents are waiting for the arrival. इज़्ज़तमाब गवर्नर साहब के जरिए कंटिजेंट्स का मुआयना होते हुए जुमला 10 कंटिजेंट में सबसे पहले नंबर पर है 13-6 लाइट इन्फेंट्री इंडियन आर्मी, जिसके कंटिजेंट कमांडर है लेफ्टिनेंट प्रभात सिंह चौहान। इसी तरह इंस्पेक्शन की कार्रवाई आगे बढ़ते हुए दूसरे नंबर पर है इंडियन एयरफोर्स कंटिजेंट, जिसके कंटिजेंट कमांडर है स्क्वाड्रन लीडर नीतीश उपाध्याय। और अब तीसरे नंबर पर है 3rd IR बटालियन TGSP इब्राहिमपट्टनम, इसके कंटिजेंट कमांडर है इंस्पेक्टर AV रमैया।
Ladies and gentlemen, we can see the vehicle passing by. Contingent 4 is Maharashtra State Police. The contingent commander is Police Inspector Shri Gajanan Parashram Khetre. Next, the vehicle glides and we can see the contingents waiting for the arrival of Honorable Governor, the first citizen of Telangana. Telangana Special Protection Force contingent commander is Inspector Sridhar Gaud. At present, the force is headed by Additional DGP Srimati Swati Lakra IPS. There it touches the band, brass and pipe band, adding music, valor, rhythm to the blue skies of parade ground. Now the vehicle moves to second contingent NCC boys, the youngsters. Contingent commander is Senior Under Officer D. Ritesh Joshi, and the 7th contingent is NCC girls. Contingent commander is Senior Under Officer Nenavat Anusha. మహిళా శక్తికి ప్రతీకగా, బాలికా శక్తికి పతాకగా తెలంగాణ ముందుండాలన్నది ప్రజాపాలనా ప్రభుత్వపు సంకల్పం. ఇందిరా మహిళా శక్తితో తల్లులు, చెల్లెలు, మరి ఎన్సీసీ, స్కౌట్స్ గర్ల్స్, ఎన్సీసీ గర్ల్స్ లాంటి బృందాలతో విద్యారంగంలో, స్వయం ఉపాధి రంగంలో, సాంకేతిక రంగంలో, ఉన్నత విద్యారంగంలో ముందుండాలన్నది ప్రభుత్వం కాంక్ష. బాలిక బృందానికి శుభాకాంక్షలు. విద్యారంగం, వైద్య రంగం, వ్యవసాయ రంగం ప్రధాన అంశాలుగా సాగుతోన్న తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలనా ప్రభుత్వంలో రెసిడెన్షియల్ పాఠశాలలు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీలు, వెనుకబడిన తరగతుల విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత ప్రమాణాల విద్యలు అందిస్తూ సాగుతున్న వేళ మరింత ఉత్తమ ప్రమాణాల కోసం ముఖ్యమంత్రి గారు సంకల్పించిందే యంగ్ ఇండియా సమీకృత విద్యాలయాలు. ఆశ్విక దళం ఒక హుందాతనానికి, అందానికి, అధికార దర్పానికి ఒక్కసారి మౌంటెడ్ పోలీస్ సేపు చూడండి ఎంత హుందాగా ఉందో ఆ బృందం. అందరికీ శుభాకాంక్షలు. Having a great investment spanning steel, data center, AI, clean energy also drew strong interest. Slovakia's nuclear submitted an expression of interest to invest rupees 6,000 crores in 300 megawatt small modular reactor. US-based Sargat proposed a phased investment up to 1,000 crores for an aviation MRO facility, that is maintenance, repair and overhaul facility. California-based firm Blaze indicated plans to scale up operations and pilot AI solutions across healthcare, manufacturing and energy. The delegation also held exploratory meetings with AB InWeb, Inox Group and Tata Sons for future investments aligned with Telangana Rising 2047 vision. Our Honorable Chief Minister Sir also proposed hosting a World Economic Forum follow-up meeting in Hyderabad, which was received in a positive response, even as similar requests had come from several countries. Telangana moved a step closer to hosting a global economic dialogue outside Davos after World Economic Forum Managing Director Jeremy Jorgens responded positively. The objective of the platform is to review, track and advance discussions and decisions taken at the annual Davos meet, which is held in January. Honorable Chief Minister's Dream Project, Bharat Future City gained traction with Telangana government promoting it vigorously in Davos. The ringing endorsement came from cash-rich United Arab Emirates with its ministers Abdullah bin Tawq proposing a joint task force of officials from both sides for speedy implementation of the project. Spread over 30,000 acres, the city envisioned as a multi-sectoral sustainable urban industrial hub with dedicated spaces for education, AI, health, industry, residential and entertainment zone. ప్రతి భారతీయుని హృదయంలో దేశభక్తి అంటే అది ఒక జీవన విధానం. గవర్నర్ గారు వారి ఒక అద్భుత రచనలో అన్నారు, జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని.
సాక్షాత్తు తమ్ముడు లక్ష్మణుడు లంక ఇంత అద్భుతంగా ఉంది కదా అన్నయ్య ఇక్కడ ఉండిపోదాం అన్నప్పుడు భారతదేశపు గొప్పతనాన్ని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తూ వసుధైవ కుటుంబకం భారతదేశం అన్నారు గవర్నర్ గారు వారి రచనలో. कंटिजेंट्स के इंस्पेक्शन और मुआयने का अमल मुकम्मल होने के बाद कुछ ही लम्हात में कंटिजेंट्स का मार्च पास अमल में आएगा. కులం దాటి మతం దాటి కొద్ది గొప్ప దాటి సమవాదం సమవేదం సమసంస్కృతి నాటి కొత్త కాంతి కొత్త శాంతి భరతావని నిండా. కుల మత వర్గ భాష ప్రాంతాలకు అతీతంగా వసుధైవ కుటుంబకంగా సాగేందుకు గణతంత్ర స్ఫూర్తి మనకు దీవిస్తోంది, ఆశీస్సులు అందిస్తోంది. Now we have the parade commander taking permission from the Honorable Governor to march up the contingents. Permission taken, permission granted, and there we can see excitement and josh in the all 10 contingents to do their best. స్వాతంత్ర్యానికి ఒక పరిపూర్ణమైన అర్థాన్ని, హుందాతనాన్ని, గాంభీర్యాన్ని కూర్చిందే భారత రాజ్యాంగం. రాజ్యాంగం అద్భుతమైన నియమాలు ఉన్నాయి, నీతి ఉంది, భారత జాతికి ఒక దీపస్తంభంలో వెలుగు అందిస్తోంది. అయితే అది కేవలం నియమాల సంకలనం కాదు, సమాజ నిర్మాణం లక్ష్యంగా దారిదీపం. There, ladies and gentlemen, there you can see the contingents have started marching. గౌరవ వందన బృందాలు ఒకటొకటిగా కదిలి వస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. పరేడ్ కమాండర్ ముందు నడుస్తూ, అడ్జటెంట్ సెకండ్ ఇన్ కమాండ్ ముందు నడవగా జాతీయ పతాకకు నమస్కరిస్తూ ముఖ్య అతిథి గారికి అభివాదాలు సమర్పిస్తూ సాగుతూ వెళ్తాయి ఈ బృందాలన్నీ. క్రమశిక్షణకు, సమయపాలనకు, నియమ పాలనకు పర్యవేక్షక అధికారులు, ఉన్నతాధికారులు చెప్పిన సూచనల్ని తూచా తప్పకుండా పాటిస్తూ తమ తమ విద్యుక్త ధర్మ నిర్వహణతో ప్రజల కోసం, ప్రజల వల్ల, ప్రజల చేత నడుస్తున్న ప్రజాస్వామ్యానికి పరిపూర్ణమైన అర్థాన్నిచ్చే భారత రాజ్యాంగ రచన, సంవిధాన శ్రీకారము చుట్టిన గణతంత్ర దినోత్సవ వేళ మన బాధ్యతల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ దేశ సమగ్ర సార్వభౌమత్వ పరిరక్షణలో క్షణం క్షణం సాధించాల్సిన వికాసంలో మన బాధ్యతను గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుదాం ఉంటుంది ఈ గణతంత్ర దినోత్సవ స్ఫూర్తి, మన జనని భారతి కీర్తి. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ మహానగరాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని మన పక్కనున్న నగరాలతోనూ పక్కనున్న రాష్ట్రాలతోనూ కాదు, సాంకేతికంగా, సామాజికంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా, సంస్కారపరంగా, సహృదయపరంగా, మానవీయ సంక్షేమ పరంగా ముందున్న ప్రపంచ స్థాయి నగరాలు, ప్రపంచ స్థాయి సమాజాలకు దీటుగా మనం ఎదగాలి, యావత్ ప్రపంచం మన వైపు చూడాలి అంటూ ఇటీవలే నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ మనకొక తీయని మార్గాన్ని చూపించింది, దీపస్తంభంగా నిలుచుంది, మన బాధ్యతల్ని గుర్తు చేసింది.
అదే బాధ్యతను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ పునరంకితమవుతూ